ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు టెక్ లాంచ్. ఫ్రెండ్స్ మనం ఈ రోజు ఇక్కడ చూడండి మన దగ్గర అయితే ఈ యొక్క బడ్స్ ఎయిర్ న్యూ అయితే ఉందన్నమాట. ఇందులో మనం దీని యొక్క అన్బాక్సింగ్ అయితే చేద్దాం. మరి దీంట్లో అడ్వాంటేజెస్ ఏమున్నాయి, డిసడ్వాంటేజెస్ ఏమున్నాయి, ఇవన్నీ ఈ వీడియోలో అయితే క్లియర్గా తెలుసుకుందాం. ముందుగా ఇక్కడ బాక్స్ చూసుకున్నట్టయితే మనకు ఈ విధంగా అయితే ఉందన్నమాట. పైన చూసుకున్నట్టయితే మనకు బడ్స్ ఎయిర్ న్యూ అయితే ఉంది. అండ్ కింద చూసుకున్నట్టయితే మనకు కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారనమాట ఈ యొక్క రియల్మీ బడ్స్ పైన. తర్వాత సైడ్లో చూసుకున్నట్టయితే మనకు రియల్మీ అని బ్రాండింగ్ అయితే ఉంది. ఇటు పక్క చూసిన మనకు సేమ్ అయితే ఉంది. పైన చూస్తే ఇంకా ఏం లేదనమాట. బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు ఎయిర్ బడ్స్ గురించి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారనమాట. సూపర్ లోడ్ లేటెన్సీ ఫ్యూచర్ అయితే ఉందన్నమాట. అంటే ఇది గేమర్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళకి చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది. అండ్ సెకండ్ చూసుకున్నట్టయితే మనకు డైనమిక్ బేస్, అంటే దీంట్లో మనకు 13mm డ్రైవర్స్ అయితే యూస్ చేశారు మంచి బేస్ కోసం. తర్వాత ఇక్కడ ఆటో కనెక్షన్, గూగుల్ ఫాస్ట్ పేర్ అనేది ఉందన్నమాట. సో ఫాస్ట్ పేరింగ్ కూడా జరుగుతుంది. అండ్ బ్లూటూత్ వర్షన్ 5.0 ఉండటం ద్వారా మనకు ఎటువంటి ఇష్యూస్ అంటే కనెక్టివిటీ ఇష్యూస్ అయితే రావు. తర్వాత ఇక్కడ స్మార్ట్ టచ్ కంట్రోల్స్ అయితే ఇచ్చారనమాట. అంటే మనం టచ్ చేసే ఈ యొక్క ఫ్యూచర్ అనేది ఉంది ఇందులో. అంతేకాక ఇక్కడ బ్యాటరీ చూసినట్టయితే మనకు 17 hours ప్లేబ్యాక్ టైం అయితే వస్తుంది. ఇది మనకు కేస్తో ఇంక్లూడ్ చేస్తానమాట. మరి ఇంకా వెయిట్ చేయకుండా ఎప్పుడైతే దీని యొక్క అన్బాక్సింగ్ అయితే చేద్దాము. ఓపెన్ చేసిన వెంటనే మనకు ఒక బాక్స్ ఉంటుంది. తర్వాత దీంట్లో లోపల మనకు ఒక కేస్ అయితే ఉంటుంది అనమాట. ఈ యొక్క ఎయిర్పోర్ట్స్ కేసు అండ్ ఒక మాన్యువల్ ఉంటుంది, ఒక కేబుల్ ఉంటుంది, అంటే ఈ యొక్క ఛార్జింగ్ కేబుల్. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకు 2 ఇయర్ బడ్స్ అయితే ఉంటాయన్నమాట. సో ఫ్రెండ్స్ ఓపెన్ చేసిన వెంటనే మనకైతే ఈ విధంగా అయితే ఉందన్నమాట. మనకు ఫస్ట్ ఈ యొక్క ఇయర్బడ్స్ కేస్ అయితే ఉంది. సో ఇది మనం కాసేపు తీసి అయితే పక్కన పెడదాం. ఈ నైఫ్ కూడా మనకు కనిపిస్తుంది, కాసేపు పక్కన పెడదాం. అండ్ ఇంకా లోపల ఏవైతే ఉన్నాయో ఇవి చూద్దాం. పైన టిప్స్ అని కొన్ని ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. సో మొత్తానికి అన్ని కింద వేద్దాం, ఏమేమి ఉన్నాయో మనకు తెలుస్తుంది. సో మనకు ఈ రకంగా అయితే ఉందన్నమాట. ఒక మాన్యువల్ అయితే ఉంది. సో ఇది మనకు పక్కన అవసరం లేదు. సో అది కూడా చదువుకోండి, అవసరం అంటే ఇది ఎలా యూస్ చేయాలో అది మొత్తం ఈ దీంట్లో అయితే ఉంటుందన్నమాట ఇన్ఫర్మేషన్ అనేది. అండ్ కేబుల్ కూడా ఇచ్చారనమాట. కేబుల్ మనకు కూడా చాలా బాగా అయితే ఉంది, వైట్ కలర్లో. అండ్ ఇదే అనమాట ఓవరాల్గా చూసుకుంటే. ఇంకా బాక్స్లో అయితే ఏమీ లేవు మనకు. సో మెయిన్గా ఇప్పుడు మనం మాట్లాడుకునేది ఈ యొక్క రియల్మీ బడ్స్ ఎయిర్ న్యూ కదా. సో దీని గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఓవరాల్గా చూసుకుంటే ఇది మనకు ఈ విధంగా అయితే ఉందన్నమాట. మరి ఇక్కడ పైన చూసుకున్నట్టయితే మనకు వ్యాపార్తో అయితే కవర్ చేశారు. ఇది తీద్దాం. ఫస్ట్ టైం చూసినట్టయితే కొంచెం టైట్గా అయితే బిగించారనమాట ఇది. సో ఈ రకంగా అయితే ఉంది. ఇక్కడ ఓపెన్ చేద్దాం మనం. సో ఓపెన్ చేసినట్టయితే మనకు ఈ విధంగా కనిపిస్తుంది. ఇప్పుడు లైట్ చూసినట్టయితే మనకు గ్రీన్ లైట్ అనేది బ్లింక్ అవుతుందన్నమాట. మీకు అంత క్లారిటీగా కనిపిస్తుందో లేదో నాకైతే తెలీదు. సో ఈ రకంగా అయితే కనిపిస్తుంది ఈ యొక్క గ్రీన్ లైట్ అనేది. అంటే దీనికి అర్థం వచ్చేసి ఇది వచ్చేసి మనకు ఫుల్ ఛార్జ్తో అయితే ఉంది. మనం ఛార్జ్ పెట్టుకోవాల్సిన అవసరం అయితే లేదు ఇప్పుడప్పుడే. సో మనకు ఒకసారి ఈ యొక్క ఎయిర్పోర్ట్స్ అనేవి బయట అయితే తీద్దాం. సో ఈ రకంగా అయితే ఉన్నాయన్నమాట, బుల్లిగా చాలా బాగా అయితే ఉన్నాయి. అండ్ కేస్ చూసినట్టయితే ఈ రకంగా అయితే ఉంది. అండ్ లోపల చూసినట్టయితే ఈ యొక్క ఛార్జింగ్ పిన్స్ అనమాట. సో ఇక ఛార్జింగ్ పిన్స్ అనేవి మనకు కరెక్ట్గా ఇక్కడైతే తగులుతాయి మనకి. అవి ఇక్కడ తగిలినప్పుడు ఏమవుతుందంటే మన యొక్క ఇయర్బడ్స్ అనేవి ఛార్జ్ అవుతాయి అనమాట. సో రెండింటికి మనకు ఈ విధంగానే ఉంటుంది, ఒకసారి గమనించినట్టయితే. సో ఈ రకంగా అనమాట. మళ్ళీ మనం పెట్టాల్సి వస్తే ఈ రకంగానే పెట్టేయాలి ఇది. సో మరి దీని యొక్క క్వాలిటీ గురించి తెలుసుకుందాం మనము. సో ఈ రకంగా అనమాట. అండ్ ఇక్కడ చూసినట్టయితే మనకు కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే ఉంది ఇక్కడ మనకు హోల్స్లో. సో అండ్ కింద చూసినట్టయితే మనకు మైక్రో యూఎస్బి పోర్ట్ అయితే ఉందన్నమాట. ఇది ఛార్జ్ పెట్టుకోవడానికి. కానీ మనకు రీసెంట్గా దీనికి ఫస్ట్ వర్షన్ వచ్చేసి రియల్మీ బడ్స్ ఎయిర్ కదా, దానికి చూసినట్టయితే మనకు టైప్-C పోర్ట్ అయితే ఇచ్చారు. అండ్ దీనికి చూసినట్టయితే మనకు మైక్రో యూఎస్బి అయితే ఇచ్చారనమాట. దీనికి మీరు ఇంచుమించు 2 hours అయితే ఛార్జ్ అయితే చేయాల్సి ఉంటుంది, అప్పుడే మీకు పక్కాగా అయితే వస్తుంది. కానీ వీళ్ళు చెప్పింది ఏమంటే ఇది వచ్చేసి మనకు 3 hours ప్లేబ్యాక్ వస్తుందని అయితే చెప్పారనమాట, ఓన్లీ ఇయర్ బడ్స్ మాత్రమే. కానీ మీరు ఎప్పుడైతే కేస్ యూస్ చేస్తారో సో కేస్ యూస్ చేసినప్పుడు మీకు 17 hours ప్లేబ్యాక్ టైం వస్తుందని చెప్పారనమాట. మరి ఇవన్నీ ఈ యొక్క సౌండ్ క్వాలిటీ ఎలా ఉంది, తర్వాత కాల్ ఫంక్షనింగ్ ఎలా ఉంది, తర్వాత చూసినట్టయితే దీని యొక్క టచ్ సెన్సార్స్ ఎలా వర్క్ అవుతున్నాయి, తర్వాత ఛార్జింగ్ ఎంతసేపు వస్తుంది, తర్వాత ఈ యొక్క ప్రైస్కి మనం తీసుకోవచ్చా లేదా ఇప్పుడైతే క్లియర్గా అయితే తెలుసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్, ముందుగా చూసినట్టయితే మనం సౌండ్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఇక్కడ సౌండ్ చూసినట్టయితే నేను ఆల్రెడీ రివ్యూ అయితే చేశాను. యాక్చువల్గా నాతో 2 అయితే ఉన్నాయన్నమాట. ఒకటి నేను యూజ్ చేసి ఇంకోటి అయితే ఇప్పుడు అన్బాక్సింగ్ అయితే చేశాను. సో ఇక్కడ సౌండ్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఇంకా హైలైట్ అని చెప్పుకోవాలి. అంతేకాక ఇక్కడ ఈ సౌండ్ వినండి ఒకసారి,
చాలా సాటిస్ఫైగా అయితే ఉందన్నమాట. సో ఇక్కడ మనకు ఈ యొక్క కనెక్టివిటీకి మనకు బ్లూటూత్ వర్షన్ 5.0 యూస్ చేస్తారు కాబట్టి మీకు ఈవెన్ గోడలు ఇలా మధ్యలో గోడలు ఏమున్నా కానీ మీకు ఎటువంటి కలెక్షన్ లాస్ లేకుండా మీకైతే చాలా క్లియర్గా అయితే వినిపిస్తుంది అనమాట. తర్వాత బేస్ లవర్స్ ఎవరైనా ఉంటే సో బేస్ కూడా మనకు చాలా బాగా అయితే ఉంది. సో నేను బేస్ కోసం ఒకవేళ రేటింగ్ ఇవ్వాల్సి వస్తే ఖచ్చితంగా 4.0 అయితే ఇస్తారనమాట. సో ఒకవేళ మీరు ఎవరైనా ఈ యొక్క యాపిల్ ఇయర్పోడ్స్ యూస్ చేసిన వాళ్ళైతే మనకు ఇంచుమించు సేమ్ డీసెంట్ బేస్ అయితే వస్తుంది. తర్వాత ట్రిపుల్స్ కానివ్వండి, తర్వాత ఈ యొక్క నాయిస్ క్యాన్సలైజేషన్ కానివ్వండి, ఇది కూడా మనకు చాలా బాగా అయితే ఉంది. నేను ఒకసారి బైక్లో వెళ్ళి అంటే ఈ యొక్క బైక్లో కూర్చొని బయటికి అయితే వెళ్ళొచ్చాను అనమాట ఈ యొక్క నాయిస్ క్యాన్సలైజేషన్ చెక్ చేద్దామని. సో మనకు నాయిస్ అనేది మరీ అంతగా తీయడం లేదు కానీ మనకు ఒప్పుకోవచ్చు, ఒక రకంగా అయితే ఉంది. కానీ మనం ఇంట్లో ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నప్పుడు మనకైతే ఈ యొక్క నాయిస్ క్యాన్సలైజేషన్ అనేది చాలా బాగా అయితే ఉంటుందన్నమాట. అండ్ బయటకు వెళ్ళినప్పుడు మనకు అంతగా అయితే ఉండదు. సో ఒకవేళ బయటకు వెళ్ళినప్పుడు అయితే ఈ యొక్క నాయిస్ క్యాన్సలైజేషన్ నేను 5/3.5 అయితే ఇస్తాను అనమాట. సో ఈ రకంగా అయితే దీని యొక్క రేటింగ్ అయితే ఉందన్నమాట. నెక్స్ట్ మనం కాల్ ఫంక్షన్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఇక్కడ కాల్ ఫంక్షన్ చూసినట్టయితే మనకు క్లియర్గా అయితే వస్తుందన్నమాట. నేనైతే అడిగి తెలుసుకున్నాను ఈ యొక్క కాల్ అంటే ఈ యొక్క ఇయర్ బడ్స్ పెట్టుకొని. సో అవతల వాళ్ళకైతే చాలా క్లియర్గా వినిపిస్తుందని చెప్పారు. అంతేకాక ఎటువంటి డిస్టర్బెన్స్ లేదని కూడా చెప్పారు అనమాట. కానీ బయటికి వెళ్ళినప్పుడు మాత్రం కొంచెం డిస్టర్బెన్స్ అనేది వస్తుంది, మరీ అంతగా రావట్లేదు కానీ స్లైట్గా కొంచెం వస్తుందని చెప్పారనమాట. అండ్ తర్వాత మనం టచ్ కంట్రోల్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఇక్కడ చూడండి, ఇక్కడ టచ్ కంట్రోల్స్ అనేవి మనకు ఇక్కడైతే ఉంటాయి అనమాట. ఈ ప్లేస్లో మనకు టచ్ కంట్రోల్స్ అనేవి ఉంటాయి. సో మనం ఒకసారి టైప్ చేస్తే మన యొక్క కాల్ అనేది లిఫ్ట్ అవ్వడం లేకపోతే అబౌట్ అంటే ఎండ్ అవ్వడం అయితే జరుగుతుందన్నమాట. తర్వాత ఇక్కడ మనకు 2 ట్యాప్ డబల్ ట్యాప్ ఇక్కడ చేసినట్టయితే మనకేమవుతుందంటే ఈ యొక్క పాస్ అలాగే ప్లే అవుతుందన్నమాట. ఈ యొక్క సాంగ్స్ అనేవి ఏవైతే ఉంటాయో ఇక్కడ టచ్ చేసినట్టయితే మనకు ప్లే పాస్ సాంగ్స్ అయితే అవుతాయి. కానీ ట్రిపుల్ ట్యాప్ చేసినప్పుడు ఇక్కడ మీకు నెక్స్ట్ సాంగ్ అయితే వెళ్తుందన్నమాట. ఇందులో చిన్న డిసడ్వాంటేజ్ ఏమంటే మీకు నెక్స్ట్ సాంగ్కి వెళ్ళడానికి మాత్రమే ఒక ట్రిపుల్ ట్యాప్ అనేది ఇచ్చారు. సో రెండిట్లో మీరు ఏ దానిపైన ట్రిపుల్ ట్యాప్ చేసినా మీకు నెక్స్ట్ సెకండ్ సాంగ్కి అయితే జంప్ అవుతుందన్నమాట. కానీ ప్రీవియస్ సాంగ్కి రావడానికి ఇక్కడైతే మీకు ఎటువంటి ఇదైతే ఇవ్వలేదు. సో ఇది చిన్న నెగిటివ్ డిసడ్వాంటేజ్ అనే చెప్పుకోవాలి. ఇప్పుడు మనం గేమింగ్ చూసినట్టయితే గేమింగ్ కూడా ఇంకా అవసరం అనమాట. సో గేమర్స్ కోసమే ఇందులో మనకు ప్రత్యేకంగా ఒక ఫ్యూచర్ అయితే పెట్టారు. అది వచ్చేసి మనకు లేటెన్సీ ఫ్యూచర్ అనమాట. సో మీరు ఇలా షూటింగ్ ఇవాళ చేస్తుంటారు కదా పబ్జీ మొబైల్స్లో, అది మీకు ఇన్స్టంట్ టైప్లో యొక్క సౌండ్స్ కానివ్వండి అవి మొత్తం ఇన్స్టంట్ టైంలో వస్తాయి. ఇందులో మీకు ఎటువంటి డౌట్స్ అయితే లేవు అనమాట. ఇక్కడ లుక్ చూసుకున్నట్టయితే మనకు సేమ్ యాపిల్ లాగా అయితే ఉన్నాయి, సేమ్ దించేశారనమాట. సో మనకి చూడడానికి కూడా చాలా అమేజింగ్గా అయితే ఉన్నాయి. సో మనం పెట్టుకొని చూసినప్పుడు ఇదైతే మనం యాపిల్ ఎయిర్పోడ్స్ యూజ్ చేస్తున్నారా అనే ఫీలింగ్ అయితే వస్తుందన్నమాట. వేరే వాళ్ళకి, మనకు కాదు అది. సో చూసిన వాళ్ళకి అదే విధంగా అయితే కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఛార్జింగ్ విషయానికి వస్తే ఇది వచ్చేసి మనకు కేసు మనకు మొత్తానికి 17 hours వస్తుందని వీళ్ళైతే చెప్పారు. నేనైతే యూజ్ చేశాను. నేను యూజ్ చేసినప్పుడు ఈ యొక్క ఇయర్పోడ్స్ అనేవి 3 hours అయితే క్లైమ్ చేశారు కదా. ఇది నేను అవుట్ ఆఫ్ 75% ఇంచుమించు ఆ యొక్క వాల్యూమ్లో అయితే విన్నాను అనమాట. సో అలా మెయింటైన్ చేసినప్పుడు నాకైతే 2.5 hours అయితే కంటిన్యూస్గా అయితే వచ్చిందనమాట. నేనైతే కంటిన్యూస్గా అయితే విన్నాను. ఇది చెక్ చేద్దాం దీని యొక్క ఛార్జింగ్ అనేది. తర్వాత ఈ యొక్క కేస్ అనేది నేనైతే అప్ టు 3 times అయితే పెట్టాను అనమాట. 3 times అయితే మనకు ఫుల్ అయితే ఉంది. ఇది అనమాట దీని యొక్క ఛార్జింగ్ గురించి. అండ్ పేరింగ్ చూసినట్టయితే మనకు చాలా ఫాస్ట్గా అయితే అవుతుంది. పేరింగ్ విషయంలో మనకు ఎటువంటి డౌట్స్ అయితే అక్కర్లేదు. మీకు చాలా ఇన్స్టెంట్గా అయితే రన్ అవుతుంది అనమాట. ఈ యొక్క ఆండ్రాయిడ్ ఫోన్స్ ఉన్నాయి కదా, సో దాంట్లో మీకు చాలా స్మూత్గా చాలా ఫాస్ట్గా అయితే ఈ యొక్క కనెక్షన్స్ అనేవి ఉన్నాయి. ఇందులో మీకు ఎటువంటి డౌట్స్ అయితే అక్కర్లేదు. మరి ఇప్పుడు ఫైనల్గా ఈ 2999 రూపీస్కి తీసుకోవచ్చు అంటే మీరైతే కళ్ళు మూసుకొని తీసుకోండి. ఎందుకంటే దీంట్లో మనకు లో లేటెన్సీ ఫ్యూచర్ ఉంది. తర్వాత బేస్ కూడా మనకు ఇంచుమించు చాలా బాగా అయితే ఉందన్నమాట. తర్వాత చూసుకున్నట్టయితే మనకు టచ్ సెన్సర్ కూడా చాలా బాగా అయితే వస్తున్నాయి. సో ఒక్కోసారి ఏమవుతుందంటే ఈ యొక్క ఇయర్ బడ్స్లో వచ్చేసి మనకు ఒకటి మాత్రమే పేర్ అవుతుంది, ఇంకోటి కావడం లేదు. సో అలాంటప్పుడు మీరు రీసెట్ అయితే చేయండి, లేకపోతే ఒకసారి డిస్కనెక్ట్ చేసి మళ్ళీ రీకనెక్ట్ అయితే చేయండి అనమాట. అప్పుడు మీకు 2 ఇయర్ బడ్స్ అయితే కనెక్ట్ అవుతాయి. తర్వాత టచ్ కంట్రోల్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే మీరు ఎగ్జాక్ట్గా ఇక్కడ మాత్రమే ట్యాప్ చేయండి. సో ఇక్కడ కానీ ట్యాప్ చేసినప్పుడు మీకైతే ఆ యొక్క ఫంక్షన్ అనేది వర్క్ కాదనమాట. ఇది కూడా మీరు చాలా బాగా అయితే గుర్తుపెట్టుకోవాలి. సో ఓవరాల్గా చూసుకుంటే ఇదనమాట ఫ్రెండ్స్ ఈ యొక్క రియల్మీ ఇయర్ బడ్స్ ఎయిర్ న్యూ గురించి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. అంతేకాక ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో వాట్సాప్ అలాగే ఫేస్బుక్ గ్రూప్లలో షేర్ చేస్తూ ఉండండి. మరిన్ని వీడియోస్ కోసం మీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.